ఎప్పటికప్పుడు బీజేపీకి యాంటీ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు స్టార్ నటుడు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా పోస్టుల గురించి అందరికీ తెలిసిందే. కానీ ఒక్కోసారి ఆయన చేసే కామెంట్స్ వివాదాస్పదం అవడంతో పాటు విమర్శలకు కూడా దారి తీస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో ఈ స్టార్ నటుడు పాకిస్తాన్ హీరోకి మద్దతుగా నిలవడం సంచలనంగా మారింది. ప్రస్తుతం దేశమంతా పాకిస్తాన్పై కోపంగా ఉంది. ఎప్పుడెప్పుడు పాకిస్తాన్కి మన వాళ్ళు బుద్ధి చెప్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు. పెహల్గాం దాడితో దేశమంతా ఒకటే, పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సిందే అంటున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ను అన్ని రకాలుగా బ్యాన్ చేసింది ఇండియా. ఎగుమతులు దిగుమతులు ఆపేయడంతో పాటు వారికి ఇండియా నుంచి రావాల్సిన నీటిని కూడా ఆపేసింది. అంతేకాదు పాకిస్తాన్ సోషల్ మీడియాని కూడా ఇండియాలో బ్యాన్ చేశారు. ఆ దేశపు నటుల్ని కూడా ఇక్కడ బ్యాన్ చేశారు. ఇండియాలో ఉన్న పాకిస్తానీయులు వెంటనే దేశం వదిలి వెళ్లిపోవాలని ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఇక పాకిస్తాన్ను అన్ని విధాలుగా బ్యాన్ చేస్తూ వస్తుంది ఇండియా. అయితే పాకిస్తానీ నటులు సోషల్ మీడియాని బ్లాక్ చేయడం వరకు బాగానే ఉంది. కానీ పాక్ హీరోల సినిమాలని బాలీవుడ్ లో రిలీజ్ అవ్వకుండా ఆపేయడంపై కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇటువంటి విషయాలలో స్పందించడానికి ఎప్పుడు ముందుండే ప్రకాష్ రాజ్ పాక్ హీరో సినిమా రిలీజ్ ను అడ్డుకోవడంపై స్పందించారు. పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన అబీర్ గులాల్ సినిమాను ఇండియాలో బ్యాన్ చేయడాన్ని ప్రకాష్ రాజ్ తప్పుపట్టారు. పోర్నోగ్రఫీని తప్పించి ఏ సినిమాను ఇలా నిషేధించడం కరెక్ట్ కాదన్నారు ప్రకాష్ రాజ్. పాక్ నటుల సినిమాలు చూస్తారా లేదా అనేది సినిమా రిలీజ్ తర్వాత ప్రజలు నిర్ణయించుకుంటారని, రిలీజ్ చేసి ఫలితాన్ని వారికి వదిలేయాలని ఆయన అన్నారు. తాజాగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ నటులపై నిషేధంలో భాగంగా ఫహాద్ వానీ కపూర్ నటించిన సినిమాను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ కి ముందే బ్యాన్ చేసింది. దాంతో ప్రకాష్ రాజ్ ఈ విధంగా స్పందించారు. అయితే ప్రకాష్ రాజ్ స్పందనపై విమర్శలు కూడా వస్తున్నాయి. చాలా మంది నెటిజన్లు ప్రకాష్ రాజ్ ను విమర్శిస్తుండగా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఇక పహల్గాం దాడి తర్వాత ఆచరణను ఖండిస్తూ సుదీర్ఘమైన నోట్ రిలీజ్ చేశారు ప్రకాష్ రాజ్. ఇటువంటి పనులు మా దేశం చేయదు, దేశ పౌరులు అంతకన్నా చేయరు, మా మంచితనాన్ని చేతగానితనంగా భావించొద్దు అంటూ పాకిస్తాన్ విమర్శిస్తూ ఆయన పోస్ట్ కూడా చేశారు.